వాక్యం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుతారు ఎవరన్నా? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన వెడల ఆకాశము నుండి వారి ప్రార్థనలు విని వారి పాపములు క్షమించి తర్వాత నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లు నేను దానిని ప్రార్థన చేస్తున్నాం. దయాళుడు అయిన మా తండ్రి, జాలి కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము పాపములో శాపములో తండ్రి మేము నశించిపోసినటువంటి దినాల్లో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. నీ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని విమోచించుకుని నీ నిత్య రాజ్యానికి నీవు మమ్మల్ని వారసులుగా చేస్తున్నందుకే నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలంలో ఈ మందపాలెం గ్రామాన్ని ప్రేమించి తండ్రి మొదటిగా దైవజనులు మా తండ్రి దాసమయ్య గారిని ఏర్పాటు చేసుకుని అనేక సంఘాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు ఏర్పాటు చేసుకున్నందుగా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నారు. కుమారులు జ్ఞాపకం చేసుకుని కూడికి ఏర్పాటు చేస్తారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన బిడ్డలు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. అయోగ్యుడినైనా నేను ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభువా నన్ను నిలబెట్టండి తండ్రి. యేసు నామమందు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఏం బిడ్డారా, నా పేరు పెట్టబడిన నా జనులు, మనమందరము ఆయన ప్రజలము, ఆయన బిడ్డలం. దేవుని మందిరము చాలా శ్రేష్టమైనటువంటి మందిరం. అన్నిటికంటే ముందు మనం దేవుని మందిరాన్ని ప్రేమించాలి. సొలొమోను మహాచక్రవర్తి ఆయన మందిరాన్ని కట్టించిన తర్వాత కొన్ని బలులు అర్పించాడు, ప్రసిద్ధి చేశాడు, యాజకులందరూ కూడా ఏర్పాటు చేశాడు. మందిరం బాధ్యతలు కొంతమందికి అప్పగించారు. కనుక దేవుని సన్నిధిలో ఎవరైనా ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, వ్యాధులో ఉన్న, పాపంలో ఉన్న, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికైనా సరే ఎక్కడికి రావాలంటే ముందు దేవుని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వచ్చి ఏదో ప్రార్థన చేసుకుంటాం కాదు. దేవుని మందిరానికి వచ్చి ముందు నీవు తగ్గించుకోవాలి. ముందు నీవు తగ్గించుకోకపోతే నీ భక్తికి విలువ ఉండదు. ముందేం తగ్గించుకోవాలి? నీవు తగ్గించుకోవాలి. చక్కగా మారు మనసు పొందాలి. దేవుని మందిరంలో దేవుడు నివాసం చేసే స్థలం. మనం బడాయి భక్తి చేయకూడదు. మనకు చాలా ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టి ఇచ్చాడు మనకి. మనం తగ్గించుకోవాలి. మనం పరిశీలన చేసుకోవాలి. మన అవధేతలు, మన దోషములు, పాపములు, శాపములు దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆ సహవాసంలో వాంగారు ఉంది, అమ్మా నీ భర్తను తీసుకుంటున్నా అని చెప్పాడు. ఏమో అర్థమవుతుందన్నమాట. ఈ భర్తను తీసుకున్నాని చెప్తే ఆమె వచ్చి దైవ సేవకుడు మాకు చెప్పింది, మా భర్త పోసిన ఏమంది, గుడికి పోతే ఏమంది, గుడికి లేకపోతే ఏం చేయమంటాయంటే మా సహవాసంలో కొన్ని అలవాట్లు ఉన్నాయి. 7 బుధవారాలని, 7 శుక్రవారాలని, శనివారాలని మాకున్నాయి ఆ సహవాసాన్ని. అమ్మ నువ్వు 7 బుధవారాలు ప్రార్థన చేసుకో, ప్రభు ఏం చెప్పి ప్రభు మాట్లాడతాడు. ఆమె 7 బుధవారాలు ప్రార్థన చేసుకుంది. ఎక్కడ ఇంట్లో చేసుకోలేదు. 7 బుధవారాలు పరిశుద్ధంగా ఉండి, పవిత్రంగా ఉండి దేవుని మందిరంలోకి వచ్చి 7 బుధవారాలు ప్రార్థన చేసుకుంటే ఆఖరి రోజు అమ్మా నీ భర్తకు నేను 15 సంవత్సరాలు ఆవశించానన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో మనకి విజయం దొరుకుద్ది. దేవుని మందిరంలో మనకి స్వస్థత దొరుకుద్ది. దేవుని మందిరంలో దేవుని బిడ్డలారా గర్భఫలాలు దొరుకుతాయి. మందిరాన్ని ప్రేమించాలి. మరి బాబు చక్కగా ఈ దినం మందిరాన్ని గురించి ఈ సభ పెట్టాడంటే ప్రాముఖ్యంగా మనం తగ్గించుకోవాలి.
మనం తగ్గించుకుని మనం పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకోవాలి. మరి మీ అందరికి తెలుసు, లోకోత్సవ వర్కులు 2 మనుషులు ఎక్కడికి వెళ్ళారు ప్రార్థన చేసుకుంటానికి? చెప్పాలి మీరు. దేవాలయానికి వెళ్ళారు కదా, సుంకరి పరిశీలన. 2 దేవాలయం వెళ్తానికి దేవుని మందిరంలోకి వెళ్ళారు, కానీ వారి ప్రార్థనలు వేరుగా ఉన్నాయి. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాను, నేను ఆళ్ళలాగా లేను, వీళ్ళకిలాగా లేను, షోరులాగా లేను, దొంగల్లాగా లేను, నా ప్రక్కన ఉన్నటువంటి సుంకరులాగా నేను లేను, కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఏమన్నాడు ఈ యొక్క సుంకరైతే? ఏమన్నాడమ్మా, ఆకాశం వైపు కనులెత్తి పాపనైన నీవు నన్ను క్షమించమన్నా. కొంతమంది ప్రార్థన చేస్తారు, పాపాలు ఒప్పుకారు, పాపం దాచుకుని ప్రార్థన చేస్తారు, మేలు పొందలేవు. దేవుని సన్నిధిలో ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మన కోసం దాచిమించాడు ఆయన. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం తగ్గించుకుని మన పాపములు, మన అవధేతలు మనం ఒప్పుకోవాలి. ఏదో ప్రార్థన చేసుకుంటే దేవుని దగ్గర మనం మేలు పొందలేం. అందుకే దావీదు అంటాడు, 1 దినము గడుపుట కంటే 1000 దినాల కంటే శ్రేష్టం దేవుని మందిరంలో. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో మరి నన్ను పిలిచినందుకు బాబు కూడా చాలా వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరికీ నా వందనాలు. మా కొరకు, మా సేవ కొరకు ప్రార్థన చేయండి. ఈ గ్రామం అందరూ కూడా రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.